హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో నవ్వు తెప్పించే అలాగే ఆలోచింపచేసే ఒక పాతకాలం నాటి కథను విందాం. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య సీతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి ఒక గాడిద ఉండేది. అది చాలా బలంగా ఉల్లాసంగా ఉండేది. ఒకరోజు వాళ్ళిద్దరికీ పక్క ఊరిలో ఉన్న సంతలో కొన్ని వస్తువులు కొనుక్కోవాల్సిన పని పడింది. ఏమే సీతమ్మా, పక్క ఊరికి నడిచి వెళ్ళి వద్దాం, అలాగే ఈ గాడిదను కూడా మనతో పాటు తీసుకువెళదాం. తిరుగు ప్రయాణంలో బరువులు మోయడానికి బాగా పనికొస్తుంది అని అన్నాడు రామయ్య. సరేనని ఇద్దరూ బయల్దేరారు. ఎండ చాలా చురుక్కుమని తగులుతోంది. రామయ్య సీతమ్మ ముందు నడుస్తుంటే వాళ్ల వెనకాలే తాడు కట్టుకొని ఆ గాడిద నడుచుకుంటూ వస్తోంది. కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఒక చెట్టు కింద కొంతమంది కుర్రాళ్లు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్లను చూడగానే ఆ కుర్రాళ్లు పకపకా నవ్వడం మొదలుపెట్టారు. ఒరేయ్, అక్కడ చూడండ్రా, ఆ దంపతులను చూస్తే నాకు భలే నవ్వొస్తోంది. వాళ్ల దగ్గర అంత బలంగా ఉన్న గాడిదముంది. దానిమీద దర్జాగా కూర్చుని వెళ్ళొచ్చు కదా. ఎండలో అలా చెమటలు కక్కుతూ నడిచి వెళుతున్నారు. ఇంత బుద్ధి తక్కువ వాళ్ళెవరైనా ఉంటారా అని గట్టిగా ఎగతాళి చేశారు. ఆ మాటలు రామయ్య చెవిన పడ్డాయి. అవును కదా, వాళ్ళు చెప్పింది నిజమే అనుకున్నాడు. వెంటనే సీతమ్మను పిలిచి ఆ గాడిదమీద కూర్చోమన్నాడు. తాను మాత్రం తాడు పట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. ఇలా కొంత దూరం వెళ్లారు. దారిలో ఒక బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న కొందరు ముసలమ్మలు వీళ్లను చూశారు. వాళ్లకి వెంటనే కోపం వచ్చింది. అయ్యో రామా, ఈ రోజుల్లో ఆడవాళ్లకు అసలు భక్తి, గౌరవం లేకుండా పోయాయి. ఆ మొగుడు పాపం ఎండలో కాలినడకన నడుస్తుంటే ఈవిడ మాత్రం మహారాణిలాగా దర్జాగా గాడిదమీద కూర్చొని వెళ్తోంది అని తిట్టుకున్నారు. ఆ మాటలు విన్న సీతమ్మకు చాలా సిగ్గేసి వెంటనే కిందకు దిగేసింది. రామయ్యను బలవంతంగా గాడిదమీద కూర్చోబెట్టింది. తాను నడవడం మొదలుపెట్టింది. మళ్లీ ప్రయాణం మొదలైంది. రామయ్య గాడిదమీద ఉన్నాడు, సీతమ్మ నడుస్తోంది. కొంత దూరం పోయాక ఒక పొలం దగ్గర పనిచేస్తున్న రైతులు వీళ్లను చూశారు. ఏమయ్యా రామయ్య, నీకసలు జాలి, దయ లేదా? పాపం ఆ ఆడమనిషి ఎండలో కాలిపోతూ నడుస్తుంటే నువ్వు మాత్రం సిగ్గు లేకుండా గాడిదమీద కూర్చుని కులుకుతున్నావా? ఎంత కఠినాత్ముడివయ్యా నువ్వు అని నిలదీశారు. రామయ్యకు అసలు బుర్ర పనిచేయలేదు. నేను నడిచినా తప్పే అంటున్నారు, నా భార్య నడిచినా తప్పే అంటున్నారు అనుకుని ఇక ఎవరూ ఏమీ అనకూడదని ఇద్దరం కలిసే వెళ్దామని సీతమ్మను కూడా తన వెనకాలే ఆ గాడిదమీద కూర్చోపెట్టుకున్నాడు. ఇద్దరూ కూర్చునేసరికి ఆ గాడిదకు బరువెక్కువైపోయి పాపం మెల్లగా అడుగులు వేస్తోంది. వీళ్లు పక్క ఊరి పొలిమెరల్లోకి వచ్చేశారు. అక్కడొక పెద్ద మనిషి వీళ్లను చూసి కోపంతో ఊగిపోయాడు. ఏయ్, దిగండి కిందకి, ఇద్దరు ఆంబోతుల్లా ఉన్నారు. ఆ చిన్న నోరులేని జీవిమీద ఇద్దరూ కూర్చొని దాని ప్రాణం తీస్తారా? బరువుకి దాని నడువు విరిగిపోవడం లేదా? దీన్నే జంతుహింస అంటారు అని గట్టిగా అరిచాడు. రామయ్య సీతమ్మ ఇద్దరూ వెంటనే భయపడి కిందకు దిగేశారు. రామయ్యకు పిచ్చెక్కేలా ఉంది. నడిస్తే ఎగతాళి చేశారు, ఒకరు కూర్చుంటే తప్పుపట్టారు. ఇద్దరం కూర్చుంటే జంతుహింస అన్నారు. ఇప్పుడీ గాడిదని ఏం చేయాలి? దాన్ని మనమేం మోసుకుంటూ వెళ్లాలా ఏంటి అని కోపంగా అన్నాడు. చివరికి విసిగిపోయి ఒక పెద్ద వెదురుకర్ర తీసుకున్నాడు. దానికి గాడిద కాళ్లను కట్టి ఒకవైపు రామయ్య, మరోవైపు సీతమ్మ ఆ గాడిదను తమ భుజాలమీద మోసుకుంటూ నడవడం మొదలుపెట్టారు. దారిలో వెళ్లే జనాలందరూ ఈ వింతను చూసి కడుపుబ్బా నవ్వారు. గాడిద మనుషులను మొయ్యాలి కాని ఇక్కడ మనుషులే గాడిదను మోస్తున్నారు అని వింతగా చూశారు. ఆ జనాల అరుపులకు, నవ్వులకు ఆ గాడిద భయపడిపోయింది. గట్టిగా అరుస్తూ తన కాళ్లను ఒక్కసారిగా విదిలించింది. అంతే, తాడు తెగిపోయి గాడిద అక్కడ్నుంచి పరుగుతీసి అడవిలోకి పారిపోయింది. చూశారా ఫ్రెండ్స్, రామయ్య సీతమ్మ వాళ్ల సొంత బుద్ధిని వాడకుండా దారిలో పోయే ప్రతి ఒక్కరి మాట వినడం వల్ల చివరికి వాళ్ల గాడిదనే కోల్పోయారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ ప్రపంచంలో అందరినీ మెప్పించడం ఎవ్వరివల్ల కాదు. ఇతరుల మాటలు వినాలి కాని ఏది మంచో ఏది చెడో మన సొంత బుద్ధితో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.